ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈరోజు రాత్రి నీ దయా కనికరము చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీకు స్తోత్రాలు. నీ శక్తి కలిగిన వాక్కు చేత, ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళలో నీ వాక్కు చేత, ఆత్మ చేత మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా చేసి నీ రాకడ కొరకు సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. రైట్. ప్రైజ్ లార్డ్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం కూడా బోధించబడి, ప్రభు చేత బోధించబడి నడిపించబడుతూ ఉన్నాము. ఈరోజు రాత్రి 1 పేతురు పత్రికలో మనందరం కూడా ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ప్రతి బుధవారం బైబిల్ స్టడీ, అలాగే ప్రతి శనివారం కూడా మనం పరిశుద్ధ లేఖనాల్లో నుంచి 1 పేతురు పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము. ఈరోజు 1 పేతురు పత్రిక 9-10 వచనాలు పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం బోధించబడి నేర్చుకుందుముగాక. ఆమేన్. చూడండి నాన్న, మనం గత కాలంలో 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. ఆ మాటలు మళ్ళొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఆ మాటలు చదువుకుందాం. చదువునానా? 5వ అధ్యాయం 1 పేతురు పత్రిక 8-9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచు ఉన్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైనటువంటి శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. చూడండి నాన్న, మనము ఈ లాస్ట్ సెక్షన్లో 8-9 వచనాలు మనం ఆల్రెడీ చదువుకొని నేర్చుకుంటూ వచ్చాం. నేను మరలా కొంచెం జ్ఞాపకం చేసి 10-11 ఈరోజు రాత్రి మనం పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడి నేర్చుకుందుముగాక. ఆమేన్. చూడండి నాన్న, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుచున్నాడు. గమనించారా? ఇక్కడ మనందరం కూడా మనకంటూ ఒక విరోధి ఉన్నాడని లేఖనాలు చూడగలుగుతున్నాం. మన విరోధి ఎప్పుడు గర్జించు సింహం వలె మన మీదకు వస్తాడు అనంటే, సంఘము లోకములో నుండి వేరై సంఘము నిత్య మహిమకు లేకపోతే నిత్య పరలోక రాజ్యమునకు సిద్ధపడుతూ ప్రయాణమైతూ ఉండగా, ఆ ప్రయాణంలో మనకు 5వ అధ్యాయము 1 వచనం నుండి 6 వచనాలలో చెప్పబడినట్లుగా మనకు సంఘములో పెద్దలైనటువంటి పరిశుద్ధులు, దైవజనులు, అపోస్తులు వీళ్ళందరూ కూడా కాపలా కాస్తూ ప్రతి ఆత్మని నిత్యరాజ్యానికి మన ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు నడిపిస్తున్న
ఆ మార్గం గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. వాస్తవానికి ఆ మార్గం గుండా ప్రయాణం చేసేటప్పుడు మనకంటూ ఒక విరోధి ఉన్నాడు. వాడు గర్జించు సింహం వలె వాడు సంఘాన్ని బెదిరిస్తూ ఉంటాడు. గమనించారా? ఆ అరణ్యంలో రాత్రి వేళలో కాపరుల మధ్యలో నుంచి సంఘం ప్రయాణం చేస్తున్నప్పుడు లోయల గుండా చీకటిలో అనేక పరిస్థితుల గుండా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆ శబ్దాలు విన్నప్పుడు మనందరం కూడా భయపడతాం. ముందల గర్జించు సింహము అని వలె అని మనం అపవాదిని గురించి వాక్యాన్ని చూస్తున్నాం. ఇప్పుడు గర్జించు సింహం వలె అని ఎందుకు గర్జిస్తున్నాడు అనంటే, మొట్టమొదట అడవిలో సింహం వేటాడడానికి బయలుదేరినప్పుడు అది గర్జించినప్పుడు ఎక్కడెక్కడవన్నీ కూడా భయంతో పారిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు అపవాది ఎందుకు గర్జిస్తాడు అనంటే, మొట్టమొదట మనలను భయపెట్టడానికి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ సంఘము ప్రధాన కాపరి వైపు చూస్తూ, పరిశుద్ధులైనటువంటి దైవజనుల వైపు చూస్తూ, వారి మాట వింటూ నడిపించబడుతూ ఉన్నప్పుడు మనము ఎలాంటి బెదిరింపులకు బెదరకూడదు అనేటువంటి వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, ఎన్నో పరిస్థితులు మనలను బెదిరిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకు అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇతరుల వల్ల ప్రమాదాలు, ఇతరుల వల్ల మోసపోయినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనకి భయాన్ని పుట్టిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మోసపూరితమైనటువంటి పరిస్థితులు మనల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. సో భయపెడుతూ ఉంటాయి. అందుకని పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ గర్జించు సింహానికి భయపడకుండా ఉండాలంటే మీరు మొట్టమొదట మీ విశ్వాసాన్ని కాపాడుకోండి అనేటువంటి వాక్యాన్ని మనం చూసాం. రెండవది, మనము నిబ్బరమైన బుద్ధి కలిగిన వారిగా ఉండాలని మనం చూసాం. మూడవది, లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు ఎలాగూ హింసించబడుతున్నారో, లేకపోతే మీరు ఎలాగూ బాధించబడుతున్నారో, లోకంలో ఉన్న నీ సహోదరులందరూ కూడా మీకులాగే శ్రమలలో బాధించబడుతున్నారు అని 3 అంశాలను గురించి మనం లాస్ట్ సెక్షన్లో నేర్చుకుంటూ వచ్చాం. ఈ రోజున 4వ అంశాన్ని, అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం పరిశుద్ధుడైనటువంటి దేవుని చేత బోధించబడతా ఉన్నాం. ఈ 4వ అంశము 10, 11 వచనాల్లో ఉన్నాయి. తన నిత్య మహిమకు ఈ 10, 11 వచనాల్లో ఈ 2 వచనాలు మనం చదువుకుంటే ఇందులో 5 సంపూర్ణమైన గుణలక్షణాలు మనము కలిగిన వారమై ఉండి మన విరోధి అయిన అపవాదిని జయించాలి. చూడండి, ఇక్కడ మనం 4, ఈ యొక్క 5 మొత్తం 9 గుణలక్షణాలు ఉన్నాయి ఇక్కడ. అంటే మన విరోధి అయిన అపవాదిని జయించడానికి దేవాది దేవుడు మనకు ముందుగానే 9 సంపూర్ణమైన దైవ గుణలక్షణాలు మనం కలిగిన వారిగా ఉండాలి అనేటువంటి సంగతిని మనందరం కూడా చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, 9, 10 వచనాలు చాలా విలువైనటువంటి వచనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? 9, 10 వచనాలు చాలా విలువైనటువంటి వచనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ 9, 10 వచనాలు చాలా విలువైనవి. కారణం ఏంటి అనంటే, ఇక్కడ అతి శ్రేష్టమైనటువంటి సంగతులను గురించి మనం బెదిరించేటువంటి
అపవాదిని జయించాలంటే మనము నెంబర్ 1 విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అపవాది మింగేది ఏంటంటే మన విశ్వాసాన్ని మింగుతుంది. అలాగే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండటం అంటే ఏ మిస్టేక్స్ లేకుండా సమాధాన సంబంధమైన మనసుతో మనం ఉండాలి. అపవాదిని జయించేటువంటి బలం, వాడి గర్జించు అరుపులను జయించే బలం మరి ఆ నిబ్బరమైన బుద్ధిలో ఉంది. అలాగే మనము శ్రమలు అనుభవిస్తున్నాము కదా, మన వలె ఇతరులు కూడా శ్రమలు అనుభవించే వాళ్ళు మనలాంటి సహోదరులు కూడా ఉన్నారు అనేటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు మనం 10వ వచనంలో 5 సంపూర్ణమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం చదువుకుందాం. ఇప్పుడు చదవండానా? 10వ వచనం చదవండానా? తన నిత్య మహిమకు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, క్రీస్తునందు మిమ్ములను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగయుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. ఇక్కడ గమనించండి నాన్న, ఇక్కడ అతి శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. ఇక్కడ 9వ వచనంలో శ్రమలను గురించి మాట్లాడుతూ దానిని కంటిన్యూ చేస్తూ ఈ వచనాన్ని మనం చూడొచ్చు, 10వ వచనాన్ని. ఇప్పుడు 10వ వచనంలో చెబుతున్నటువంటి మాటలను చూస్తే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మలను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు అనే మాటను చూస్తున్నాం. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, శ్రమలలో, కష్టాలలో, నిందలలో, బాధలలో, ఆర్థిక ఇబ్బందులలో, ఎన్నో పరిస్థితుల్లో చిక్కుకుపోయినటువంటి మన జీవితంలో, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్న మన జీవితంలో మనకు యేసుక్రీస్తు ద్వారా అతి శ్రేష్టమైన సంగతుల్లో మనకు తండ్రి మనకు పాలు పంపులు ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇప్పుడు నువ్వు శ్రమలో ఉన్నావు కదా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు కదా, లేక అపవాది ఆత్మ గనక వాడు నీ భార్యలోనో, నీ భర్తలోనో, నీ పిల్లల్లోనో, నీ స్నేహితుల్లోనో, నీ బంధువుల్లోనో దూరి ఆత్మ గనక నిన్ను ఒకవేళ అనేక హింసల్లో, బాధల్లో నిన్ను గాయపరుస్తున్నాడేమో, ఒకవేళ శ్రమల వలన అలిసిపోయి చాలా రకాలుగా నువ్వు నష్టపోయి, మరి ఆర్థికంగా నష్టపోయి, ఆరోగ్య విషయాల్లో నష్టపోయి బాధించబడుతున్నటువంటి పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో ఉండొచ్చు. గమనించారా? అలాంటి పరిస్థితుల్లో మీలో ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి ఈరోజు యేసు ప్రభు చెబుతున్నటువంటి మరి అతి శ్రేష్టమైన సంగతులు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమపడిన పిమ్మట, ఇప్పుడు చూడండి ఏమంటున్నాడో, తానే మిమ్మలను సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఇప్పుడు ఈ శ్రమలు దేనికంటే, ఒకటి సంపూర్ణులుగా చేయడానికి, రెండవది మిమ్మలను స్థిరపరచడానికి, మూడవది మిమ్మలను బలపరచడానికి. ఈ 3 కార్యాలు దేనిని బట్టి నీ జీవితంలో జరిగినాయి అంటే, ఆయన తన నిత్య మహిమకు నిన్ను పిలిచాడు. గమనించారా? చూడండి, నిత్య మహిమకు మనలను పిలవటం అంటే అర్థం ఏంటి?
వాస్తవానికి దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక పాపితో సంబంధాన్ని కలిగి ఉండటం అనేది చాలా అసంభవమైనటువంటి విషయం. ఎందుకనంటే పాపమును అసహించుకునేటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఇక్కడ మనం వింటున్నటువంటి శబ్దాన్ని గనుక మనం చూస్తే, మనందరం ఒక శ్రమలో ఉంటున్నాము. మనందరం కూడా అందరూ మనుషుల్లాగే శోధించబడుతూ బాధించబడుతున్నాము. అపవాది గర్జించు సింహం వలె మనలను బెదిరిస్తూ ఉంది. మన విశ్వాసాన్ని మరి మింగాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి నిబ్బరమైన బుద్ధిని కూడా మరి దోచుకోవాలని, మింగాలని అపవాది ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, మీరు ఏ స్థితిలో ఉన్నా మిమ్మల్ని పిలిచినటువంటి కృపానిధియగు ప్రభువు దేవుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకంటూ పిలిచినటువంటి, మనలను పాపిని పిలిచేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఈరోజు రాత్రి వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున నువ్వు ధైర్యం తెచ్చుకోవలసినటువంటి విషయం ఏంటో తెలిసిన, పాపిని పాపిగా చూడకుండా నిన్ను నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అనే మాట నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి, పిలుపు అనే మాట దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తుంది. అంటే ఒక పాపి కొరకు దేవుని యొక్క ఆలోచన సంగతులు, నీ కొరకు, ఒక పాపి కొరకు దేవునికి ఉన్నటువంటి ఆలోచనను తెలియచేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నీ గురించి ఎవరైనా శ్రమలో ఉంటే, ఒకవేళ పాపంలో ఉంటే, ఒకవేళ నువ్వు బాధించబడుతున్నట్లయితే నిన్ను విడిపించడానికి ఒక నీతిమంతుడు, సర్వశక్తి కలిగిన పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ కొరకు ఆలోచిస్తున్నాడు అనంటే, ఇప్పుడు మనకి ఏం అర్థం కావాలి అనంటే, నువ్వున్నటువంటి పరిస్థితులన్నిటిలో నుండి కృపానిధియగు దేవుడు, చప్పట్లు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునగాక. కృపానిధియగు దేవుడు అనే మాటని మనం చూస్తున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కృపానిధియగు ప్రభు అనే మాటకు అర్థం ఏంటి? కృప అనంటే అర్థం ఏంటంటే, ఎంత ఘోర పాపినైనా, కృప అంటే అన్లిమిటెడ్. అంటే కృప అనే పదానికి ఎంత ఘోర పాపినైనా, అంటే ఒకవేళ పాపానికి అంతము లేదు కదా, ఎంత ఘోర పాపినైనా దేవుడు తన కృపచేత ఆయన కనికరించి నిన్ను క్షమించి, ఆయన నిన్ను కడిగి, నీ పాప శాపం నుండి ఆయనే నిన్ను ఉచితముగా విడిపించి, విమోచించి, రక్షించి కాపాడేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. నా పిల్లలను కూర్చోబెట్టండి నాన్న, ఎందుకు అట్లా వదిలేస్తున్నారు? కూర్చోబెట్టాలా? మందిరంలో అలవాటు చేయండి, 2-3 సార్లు అలవాటు చేస్తే అలవాటు అయిపోద్ది. కదలకుండా కూర్చోబెట్టాలి, కర్ర తీసుకొని కొట్టాలి, ఏమవుద్ది? ప్రాణం పోదుగా. రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనందరం కూడా గుర్తుపట్టవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే, నీ కొరకు ప్రపంచాలను సృష్టించినటువంటి మహాదేవుడు, కృపగలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, ఇక నువ్వు ఎలాగైనా ఆలోచించవచ్చు, ప్రేమ కలిగిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను కాపాడేటువంటి దేవుడు. అంటే కృప అనే పదానికి నువ్వు ఎన్ని పదాలు నువ్వు అనుకుంటే అన్ని పదాలు ఆయన నీ కొరకు ప్రత్యక్షపరచబడిన దేవుడు. చూడండి, కృప అనేది నువ్వే స్థితిలో ఉన్నా నీ కలిగిన పరిస్థితులు అన్నిటిలో నుండి
నిన్ను కాపాడుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. చూడండి, ఈ మాట కృపానిధియగు దేవుడు అనే మాట చాలా శక్తి కలిగింది. కృప అనే పదానికి ఏమాత్రం కూడా కొలతలు లేనిది అనే అర్థం చేసుకోవాలి. కొలతలు లేనిది, గమనించారా? అతి శ్రేష్టమైనది. గుర్తుపెట్టుకోండి. నేను ఇంకా ఎంతగా వివరించాలో నాకు తెలియదు, కానీ నువ్వు ఏ పదం చేత ఆపదలో ఆదుకునేవాడన్నా, లేకపోతే నీ శ్రమలో నీకు తోడై ఉన్నవాడన్నా, నీకు రక్షణ ఇచ్చినవాడన్నా, నీకు విశ్వాసాన్ని ఇచ్చినవాడన్నా, నీకు పునరుద్ధానంలో పాలిపంపులు ఇచ్చినవాడన్నా, నీ కొరకు నిత్య రాజ్యాన్ని స్థిరపరిచిన వాడన్నా, నువ్వు ఎన్ని పదాలు ఆలోచించుకొని నువ్వు చూడగలిగితే అన్ని పదాలలో ఉన్నటువంటి మరి దేవుని యొక్క సంకల్పాన్ని నువ్వేం చూస్తావంటే దానినే కృప అని అంటారు. అంటే కృప అనే మాట దేవుని యొక్క సర్వ సంపూర్ణతను సూచిస్తూ ఉంది. గమనించారా? దేవుని యొక్క సర్వ సంపూర్ణతను సూచిస్తూ ఉంది. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మనందరం కూడా గుర్తుపట్టవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క సర్వకృపా నిధిని ఈరోజు మనం కనులారా చూడాలి. ఎందుకు ఈ మాట పేతురు జ్ఞాపకం చేశాడు అనంటే, ఇక్కడ పేతురు కడుతున్న సంఘం కూడా శ్రమలలో ఉన్నటువంటి సంఘం. ఇప్పుడు మనం మొదటి 2 వచనాలు కనుక మరొకసారి మనం చదువుకోగలిగితే, మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. తోటి పెద్దలను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. నానా మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి క్రీస్తు యొక్క కృపా నిధిని గురించినటువంటి సంగతులు ఈరోజు మనం వినేటప్పుడు మనకున్నటువంటి భవిష్యత్తును గురించినటువంటి సంగతులు దేవుడు పేతురు ద్వారా సంఘానికి చెప్తున్నాడు. సంఘమంతా కూడా ఎలా ఉంది? శ్రమలలో చెదిరిపోయిన వారై, పరదేశులై, మరి యాత్రికులై, ఏర్పరచబడిన వాళ్ళు అయినప్పటికీ, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు అయినప్పటికీ, మరి దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానము ఎరిగిన వారు అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేపాటికి వాళ్ళందరికీ కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే, మనకు శ్రమలు ఉంటాయి, శ్రమల తర్వాత శ్రమలన్నిటి నుండి మనలను విడిపించేటువంటి ఒక దేవుడు మనకున్నాడో ఆయన ఎవరంటే కృపానిధియగు దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, నీకు నాకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు మనకు ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపట్టవలసినటువంటి విషయాన్ని భవిష్యత్తు జ్ఞానము అంటే, ఇప్పుడు ఈరోజు నువ్వు శ్రమ పడుతున్నావు కదా, నీకు దేవుని యొక్క సంగతులలో భవిష్యత్తు జ్ఞానం నీకు తెలియాలి. ఇప్పుడు చూడండి, భవిష్యత్తు జ్ఞానము అంటే ఇప్పుడు నీకేం అర్థమవుతుంది అంటే, నువ్వు శ్రమలు అనుభవించేటప్పుడు అది ఎల్లకాలం నీకు ఆ శ్రమలు ఉండవు అని అర్థం. ఇప్పుడు చూడండి, 10వ వచనాన్ని మళ్ళీ చదువునానా, 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు చూడండి, తనకున్నటువంటి నిత్య మహిమకు యేసుక్రీస్తునందు మిమ్ములను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. ఇప్పుడు చూడండి, ఈ శ్రమ ఎంత కాలము అనంటే కొంచెము కాలము మాత్రమే. ఇప్పుడు కొంచెము కాలము అనంటే అర్థం ఏంటి? మనం గమనించవలసింది ఏంటంటే, కొంచెము కాలమే అనంటే తర్వాత నీ కొరకు దేవుని యొక్క సంకల్పం ఉంది, నీ కొరకు ఆయన నిన్ను పిలిచిన దేవుని యొక్క ఆలోచన ఉంది. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తునందు నిన్ను పిలిచిన దేవుడు, నువ్వు కొద్ది కాలం శ్రమ పడిన తర్వాత ఆయన నిన్ను సంపూర్ణంగా విడిపించి
రక్షించేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ గురించి ఆలోచించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీకంటూ ఒక విడుదల ఇచ్చే ఒక దేవుడు ఉన్నాడు. నీకంటూ నీ శ్రమలలో నుండి నిన్ను విడిపించి నిన్ను నిత్య మహిమకు ఆయన నిన్ను సిద్ధపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు అనేటువంటి సంగతులను మనం చూడొచ్చు. ఈ సంగతులు ఎలాంటిదంటే, ఇప్పుడు శ్రమలలో నీ కన్నీళ్ళ మధ్యలో నీకు మరలా భవిష్యత్తు లేదని నిన్ను నీవు ఇది నాకు చివరి దినాలని అనుకోవడానికి వీలు లేదు. శ్రమలలో నువ్వెంతో నష్టపోయిన పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం కానివ్వండి, డబ్బు కానివ్వండి, కాలం కానివ్వండి, సమయం కానివ్వండి, ఎన్నో విధాలుగా నష్టపోయిన పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఏమేం పోగొట్టుకున్నావో, నువ్వేమేమి నష్టపరుచుకున్నావో, కృపానిధియగు దేవుడు వాటన్నిటికంటే మించినవి నీ కొరకు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి ఆలోచన? మొట్టమొదటిది ఏంటిదో తెలిసిన, ఆయన నిన్ను పిలిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నువ్వే స్థితిలో ఉంటే ఆయన నిన్ను పిలిచాడు. నువ్వు పాపంలో బంధించబడి ఉన్నప్పుడు, నువ్వు అనారోగ్యాల మధ్యలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమల మధ్యలో సాతాను నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు, సాతాను ఆత్మ గనక గర్జించు సింహం వలె నీ రోగాలను బట్టి, నీ ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీ శ్రమలను బట్టి నువ్వు భయపడుతున్నప్పుడు దేవుడు నిన్ను పిలిచాడు. నీకు భవిష్యత్తు నీకు లేదు, నాకు మరణమే దిక్కు అని బలహీనతలో నువ్వు ఉన్నప్పుడు దేవాది దేవుడు నీ కొరకు ఆలోచనకర్త ఒక ఆయన ఉండి నీకు మించినటువంటి ఒక ఆశీర్వాదాలను దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. అదేంటో తెలుసునా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నిన్ను ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీకు విమోచన ఇచ్చేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్ను రక్షించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. గమనించారా? అందుకనే ఇక్కడే మొదటి అధ్యాయంలో మనం మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో మనందరం కూడా చూసినప్పుడు చూడండి నాన్న, మొదటి అధ్యాయంలో 19 అమూల్యమైన రక్తము చేత 19వ వచనాన్ని చదువుకుందాం. అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఇప్పుడు గమనించారా? గొర్రెపిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. విమోచింపబడితిరని మీరు ఆల్రెడీ ఎరిగి ఉన్నారు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునుపే. ఇప్పుడు గమనించారా? జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని. ఇప్పుడు చూడండి, మనందరి కొరకు ప్రపంచాలు పుట్టక మునిపే నియమించబడిన క్రీస్తు, ఆ నియమించబడిన క్రీస్తు నీ కొరకు ఎలాగున్నాడో తెలిసిన? ఆయన నిన్ను విమోచించడానికి ఆయన ఉన్నాడు. నీ భవిష్యత్తులో నువ్వు శ్రమల మధ్యలో ఉన్నప్పుడు ఆయన నీ కొరకు నియమించబడిన దేవుడుగా ఉన్నాడు. ఆయన విమోచించేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు, నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, నిన్ను ఆదరించేవాడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మనమందరం కూడా ఈ విషయాలను తప్పకుండా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఇప్పుడు మనం గమనించవలసినటువంటి విషయాలను కూడా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ చూడండి అన్న, మనము మొదటి అధ్యాయము 6-7 వచనాలు కూడా మనం చదువుకోవచ్చు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి. ఇప్పుడు చూడండి, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. ఇప్పుడు చూడండి, మీకు శోధనలు, శ్రమలు అవసరమును బట్టి వస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.
ఈరోజు రాత్రి ఒకవేళ నువ్వు ఎలాగూ శోధించబడుతున్నావు నాకు తెలియదు, నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నావో నాకు తెలియదు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు మళ్ళొకసారి ఆ మాట చదువునానా, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని, మీరు శ్రమలలో మిక్కిలి ఆనందించుచున్నారు కానీ, అవసరమును బట్టి మీకు అవసరం. ఎందుకు శ్రమలు అవసరం? బిడ్డలారా, ఈ రోజున నీ ఇంట్లో ఎందుకు శ్రమలు? నీ భర్తకు అనారోగ్యాలు, నీ భార్యకి అనారోగ్యాలు, నీ కుటుంబానికి అనారోగ్యాలు, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు లేదు, రకరకాల శ్రమ. రకరకాల శ్రమ. ఇప్పుడు ఈ శ్రమలు దేనికంట నీకు ఎందుకు అవసరం? ఎందుకు అవసరం అనంటే, నిన్ను సంపూర్ణునిగా చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ 10వ వచనం చదువునానా, 5-10 వచనం చదువునానా. కొద్ది కాలము నీకు శ్రమ అవసరం, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి. తానే, ఇప్పుడు చూడండి, శ్రమ పడిన తర్వాత ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆయనే నిన్ను సంపూర్ణులుగా చేస్తాడు, స్థిరపరిచి బలపరచు. ఇప్పుడు స్థిరపరిచి బలపరుస్తాడు. అంటే ఎన్ని కార్యాలు చేస్తున్నాడు? 3 కార్యాలు. ఒకటి సంపూర్ణునిగా చేస్తున్నాడు, రెండవది నిన్ను స్థిరపరుస్తున్నాడు, మూడవది నిన్ను బలపరుస్తున్నాడు. ఎందుకు? నిన్ను స్థిరపరచడం, సంపూర్ణునిగా చేయడం, నిన్ను బలపరచడం నీ జీవితానికి అవసరం. ఎందుకో తెలిసిన, కొంతకాలం నిన్ను శ్రమల గుండా నడిపించకపోతే ఈ 3 రకాల ఆశీర్వాదాలు నీ జీవితంలోకి రావో. అందుకనే మందను అరణ్యాలలో నడిపిస్తున్నాడు. మంచి కాపరి అయిన దేవుడు నిన్ను అరణ్యాలలో నడిపిస్తున్నాడు, చీకట్లలో నడిపిస్తున్నాడు, కొండల గుహలలో మరి ప్రయాణాలలో నిన్ను మంచి ప్రధాన కాపరి నిన్ను సంపూర్ణునిగా చేయడానికి శ్రమలు కొంతకాలము నీకు అవసరమై ఉన్నదే. శ్రమలు వద్దు అంటే నీ జీవితానికి సంపూర్ణతలు రావు. శ్రమలు వద్దు అంటే నీకు స్థిరత్వం రాదు. శ్రమలు వద్దు అంటే నీ జీవితానికి బలము రాదు. ఖచ్చితంగా నువ్వు శ్రమలు అనుభవించాలి. శ్రమల గుండా దేవుడు నిన్నెందుకు నడిపిస్తున్నాడో తెలుసునా? దేవుడు నిన్ను సంపూర్ణునిగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, నిన్ను బలపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు, నిన్ను స్థిరపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క సంగతును మనం గుర్తుపట్టాలి. అందుకని 5-10లో కూడా కొంచెము కాలము మీకు అని రాశాడు. ఆ మాట మళ్ళీ చదువునానా. కొంచెము కాలము మీరు శ్రమపడిన తరువాత, కొంచెము కాలము మీరు శ్రమ పడినటువంటి పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి. ఇప్పుడు చూడండి, దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం చక్కగా వినాలి. తానే మిమ్మలను సంపూర్ణునిగా చేస్తాడంట. దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఆయనే నీ భవిష్యత్తు గురించి ఆలోచనకర్తగా ఉండి నీ కొరకు ఒక శ్రేష్టమైన మంచి ఆశీర్వాదాలను ఇస్తున్నాడు. ఏంటో తెలిసిన, కన్నీరు మరణము లేనటువంటి పరలోక రాజ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఇప్పుడు చూడండి నాన్న, మనము ఇంత ఘోర పాపులమైన మనకి ఎవరైనా బంగారు వీధులు కలిగిన మరణమే లేనటువంటి నిత్య రాజ్యమునకు ఎవరైనా మనలను పిలిచేవాళ్ళు ఉన్నారండి? చూడండి, ఒక పాపిని శిక్షించే వాళ్ళు ఉన్నారు, ఒక పాపి చచ్చిపోతే బాగుండని కోరుకునే వాళ్ళు ఉన్నారు, ఒక పాపి మరణిస్తే బాగుండని కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక పాపికి నిత్య జీవాన్ని, పునరుద్ధానం యొక్క ఆశీర్వాదాన్ని, మరణమే లేనటువంటి జీవితాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరో లేరు. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఒక దైవజనుడిగా నీకు ఒక మంచి శుభవార్త. ఏంటో తెలిసిన, నువ్వు పడేది శ్రమ కొంచెం కాలమే, కానీ దేవుడు ఇచ్చేదేంటో తెలిసిన, నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. నువ్వు శ్రమ పడేది, బాధపడేది కొద్ది కాలమే,
కానీ నీకు యుగయుగాలు పరలోక రాజ్యములో మరణమే లేనటువంటి జీవితాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, నువ్వు నష్టపోయింది కొద్దిగే. నువ్వు ఒకవేళ శ్రమల్లో ఇతరుల వల్ల మోసగించబడి ఒకవేళ నువ్వు డబ్బుని కొంచెం నష్టపోయి ఉంటావు, లేకపోతే నీ ఆరోగ్యాన్ని కొంచెం నష్టపోయి ఉంటావు. కానీ వాటన్నిటికీ మించినటువంటి ఆశీర్వాదం ఏంటో తెలిసిన, బంగారపు వీధుల్లో దేవుడు నిన్ను పరలోక పట్టణంలో నిత్య మహిమకు ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నిత్య మహిమకు ఆయన నిన్ను పిలిచేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్తుపట్టారండి ఎంత గొప్ప ఆశీర్వాదమో. నువ్వు నష్టపోయేది కొద్దిగే. ఇప్పుడు చూడండి, నీ 70 ఏళ్ళు ఒకవేళ అధిక బలం ఉంటే 80 ఏళ్ళు నువ్వు ఈ భూమండలం మీద బ్రతకాలి. నీకు ఒక విషయం చెప్పనా, నువ్వు భూమండలం మీద 70-80 ఏళ్ళు బ్రతికితే నీ బ్రతుకులో అంతా కూడా ఆయాసమే, దుఃఖమే, బాధ, దిగులు, అనారోగ్యాలు, శ్రమలు, మోసగించబడ్డం, బలహీనతలు, నష్టపోవడం, మోసగించబడ్డం, అనేక పరిస్థితులు ఉంటాయి. నీకు ఒక శుభవార్త చెప్పనా, యేసుక్రీస్తు నీ కొరకు ఉన్నాడు. నువ్వెవరైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు జగతుత్పత్తి వేయబడక మునిపే నీ కొరకు నియమించబడ్డాడు. సృష్టి పునాది వేయబడక మునిపే నీకు విడుదల ఇచ్చి నీకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి మరి దేవుడు నిన్ను పిలిచిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, మనము బ్రతికిన 70-80 సంవత్సరాల్లో దేవుని క్రీస్తును సంపాదించుకొని బ్రతికితే నీకు ఎన్ని లాభాలు ఉన్నాయో చూసుకో. విషయం ఏంటో తెలిసిన, మనము దేవుణ్ణి ఎతకట్లేదు కానీ ఆయనే మనలను వెతుకుతున్నాడు. ఇప్పుడు చూడండి, 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము, మరి చూడండి నాన్న, ఆయనే మొదట మనలను పిలిచిన గనుక అని ఉంటుంది. 13, 14, 15లోన 16, 17లోన ఎక్కడ ఉంటుంది చూడండి. దొరికిందమ్మా. ఆయన మనలను ప్రేమించుచున్నాడు గనక. 18వ వచనం చదువునానా, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించును గనుక. ఇప్పుడు చూడండి, 19వ వచనంలో మనం చదివినట్లయితే ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఇప్పుడు గమనించారా, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనం ప్రేమించుచున్నాం. గమనించారా, ప్రేమ అనగానే దేవుడు అని అర్థం. దేవుడు అంటే ప్రేమ అని అర్థం. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ అనేక దోషములను కప్పును. చూడండి, ఒక పాపిగా ఉన్నప్పుడు దేవుని కృప మనలను పాపిగా చూడకుండా తన నిత్య మహిమకు మనలను పిలిచింది ఆయనే. మన కొరకు ప్రాణం పెట్టింది ఆయనే. మనలను కడిగి పరిశుద్ధులుగా చేసింది ఆయనే. నీతిమంతులుగా చేసింది ఆయనే. చూసారండి, ఆయన పిలిచిన పిలుపులో ఆయన కృపానిధియగు దేవుడు అనే మాటని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు మనందరం కూడా ఖచ్చితంగా ఈ విషయాలను మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, నిత్య మహిమకు అనే మాటని మనం చూడొచ్చు. నిత్య మహిమ అంటే మనం ఎలా ఊహించుకోగలం? నిత్యము. ఇప్పుడు చూడండి, శ్రమలు ఉన్నాయి. శ్రమలు ఎంతకాలం? కొంతకాలము. గమనించారా? శ్రమ కొంతకాలము అనే మాటను మనం చూస్తున్నాం. కానీ కృపను చూస్తే
నిత్యము అని రాయబడింది. ఇప్పుడు గమనించండి, అంటే అర్థం ఏంటి? నిత్యము అనేటువంటి మాట దేవుని యొక్క సంకల్పాన్ని తెలియజేస్తుంది. అంటే ఒక పాపి పట్ల దేవునికి ఉన్నటువంటి సంకల్పాన్ని తెలియచేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. చదవండి నాన్న. యోబు పుస్తకం 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని, అపవాదిని నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా నీవు నీ సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడును. ఇప్పుడు చూడండి, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. ఇప్పుడు చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనము విసర్జించిన వాడు. ఇప్పుడు చూడండి, చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అటువంటి వాడెవడునూ లేడు. ఇప్పుడు చూడండి, భూమి మీద అటువంటి వాడు ఎవడూ లేడు. ఇప్పుడు గమనించారా? అపవాది యోబు విషయంలో శోధించడానికి వస్తున్నప్పుడు దేవుడు అతని పక్షంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? అతడు యథార్థవంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, యోబు గురించిన భవిష్యత్తు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు యథార్థవంతుడు. అంటే నిత్య మహిమకు అనే మాట ఎలాగుంటుందంటే, నీ విరోధులందరూ కలిసి నీ మీద నేరం మోపుతూ యుద్ధాన్ని ప్రకటించిన నీకు నిత్యత్వంలో దేవుని యొక్క సంకల్పంలో నీకున్నటువంటి ఆ జీవితాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నా. అతడు ఎవరో తెలుసునా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మన జీవితంలో ఇలాంటి సాక్ష్యాన్ని మనం బ్రతుకుండంగానే నిత్యత్వానికి సంబంధించినటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇదే నిత్యత్వపు. అంటే ఇప్పుడు ఈ నిత్యత్వపు అనే మాట ఎలాగుంటుందంటే, యోబు ఏమేం పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా తిరిగి రెండంతలు పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించారా? నువ్వు పోగొట్టుకున్న దానికి, నువ్వు శ్రమపడి నష్టపోయిన దానికి, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచి మరి ఏ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావో, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచి నీ భార్యను పిల్లల్ని నష్టపరుచుకున్నావో, శ్రమల గుండా ప్రయాణం చేసావో, వాటన్నిటిలో కూడా నీవు దేవుని కృపను, లేకపోతే ఆయన నిత్య మహిమకు నిన్ను పిలిచిన దేవుడు వాటన్నిటికీ మించినటువంటి రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చెవిగలవారు విందురుగాక. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మనకిది ఒక గొప్ప ఆశ్చర్యాన్ని కలగజేసేటువంటి సంగతులు, దేవుని యొక్క సంకల్పాన్ని తెలియజేసేటువంటి సంగతి. ఆయన నిత్య మహిమ అనగా నువ్వు బ్రతికుండగానే నీ గురించినటువంటి భవిష్యత్తును గురించినటువంటి సంగతి, నువ్వు బ్రతికుండగానే నిత్యత్వంలో దేవునితో కూడా ఉండబోతున్నావు అనేటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని పరిశుద్ధుడైనటువంటి దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, ఒక పక్క అపవాది గర్జించు సింహం వలె నిన్ను బెదిరిస్తున్నప్పటికీ దేవుని సంకల్పం, ఆయన నిన్ను పిలిచిన పిలుపు నిత్యత్వానికి నిన్ను సిద్ధపరుస్తుందని, నీ భవిష్యత్తులో నువ్వు బ్రతికుండగానే ఆయన నిన్ను నిత్య మహిమకు సిద్ధపరుస్తున్నాడనే సంగతి నువ్వు గుర్తుపట్టాలి. ఇదే నాలుగో అంశం అంటే. నాలుగో అంశం అంటే ఏంటో తెలిసినా, నువ్వు బ్రతికుండగానే ఆల్రెడీ దేవుడు నాకు నిత్యత్వాన్ని ఇచ్చాడు
అనే మనసును కలిగి ఉంటే నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఒకవేళ వాడు గర్జించినా నువ్వు వాడిని జయించే బలం నీకెక్కడ ఉంటుందో తెలుసునా? నాకు దేవుడు నిత్యత్వాన్ని, నిత్య మహిమకు నన్ను పిలిచాడు. ఆయన నన్ను స్థిరపరిచే దేవుడు, శ్రమల నుంచి విడిపించే దేవుడు. ఆయన నన్ను సంపూర్ణునిగా చేసినవాడు, నన్ను స్థిరపరిచినవాడు, నన్ను బలపరిచినవాడు, నిత్య మహిమకు నన్ను పిలిచినవాడు అనే మనసు నీలో ఎప్పుడైతే ఉంటుందో అపవాది నిన్ను మింగలేడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. అపవాది ఇక నిన్ను మింగలేడు. నువ్వు శ్రమలలో ఇక ముగింపు అనుకోమాక. శ్రమలలో ఇక నా జీవితం ముగింపు అయిపోయింది, ఇదే నాకు లాస్టు అని అనుకోవద్దు. నీ కొరకు భవిష్యత్తులో నిన్ను ఆశీర్వదించి, నిన్ను సంపూర్ణునిగా చేసి, నిన్ను స్థిరపరిచి, నిన్ను బలపరిచి, యుగ యుగములు నీ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ తెచ్చుకునేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని దేవాది దేవుడు కలిగి ఉన్నాడు అనేటువంటి సంగతి ఈరోజు రాత్రి గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మిమ్మును పిలిచెను అని రాశాడు. గమనించారండి? ఆయన మిమ్మును పిలిచినటువంటి సంగతులు మనం చూడొచ్చు బైబిల్లో. చూడండి నాన్న, ఇక్కడ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వరకు టకటక చదువునానా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. ఇప్పుడు చూడండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని ఇప్పుడు వ్రాయబడి ఉన్నది. మీరందరూ కూడా పరిశుద్ధులై ఉండండి. ఇది దేవుని యొక్క సంకల్పం. ఇప్పుడు నీ కొరకు ఆయనకున్న ప్రణాళిక. ఇప్పుడు శ్రమలలో నిన్ను విమోచించి నిన్ను సంపూర్ణునిగా, అంటే అర్థం ఏంటో తెలిసిన, యేసుక్రీస్తు ఒక్కడే సంపూర్ణుడు. అంటే సంపూర్ణతలో ఏముందంటే పరిశుద్ధత ఉంది. గమనించారా? అందుకనే యోహాను సువార్తలో 5:48 ఆయన సంపూర్ణుడు అని రాయబడి ఉంది. గమనించారా? అందుకనే ఈ రోజున మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే సంపూర్ణుడు అంటే అర్థం ఏంటో తెలిసిన, పరిశుద్ధుడు. ఇప్పుడు చూడండి, నువ్వు శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు నీకు విమోచనకర్తగా ఉండి కొద్ది కాలం శ్రమల తర్వాత ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అంటే శ్రమలలో నువ్వు పాపానికి పనికి రాకుండా దేవుడే నిన్ను పరిశుద్ధపరిచేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ఆయన సంకల్పాన్ని చూస్తే నీకు ఆశ్చర్యం ఎట్లా? కంటిన్యూ చేయనా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని మీరు వ్రాయబడి కూడా ఉన్నది. పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మీకుండినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపకుండా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం. ఇప్పుడు చూడండి, పిలుపులో ఏముందో తెలిసిన, పరిశుద్ధత ఉంది. ఇప్పుడు ఆయన మనం 5:10 మనం చదువుకున్నాం కదా, ఆయన యేసుక్రీస్తుని బట్టి ఆయన కృపానిధి తండ్రి అయిన దేవుడు నిన్ను పిలిచిన వానిని చూసారా, నిన్ను పిలిచాడంట. ఇప్పుడు ఆయన పిలుపులో నీ గురించిన సంకల్పం ఏముందో తెలిసిన, నువ్వు శ్రమలలో ఉండగా ఆయన నిన్ను పిలిచాడంటే అర్థం ఏంటో తెలిసిన, నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. నువ్వు పాపానికి పనికి రాకుండా నీ దేహాన్ని శ్రమలలో పుటం వేసి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. ఇప్పుడు చాలామంది శ్రమలొద్దు ప్రభువా అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు, శ్రమలు నాకొద్దయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. బిడ్డలారా, శ్రమలు అనేది నీకొక వరం, నువ్వు ధన్యుడివి. ఎందుకో తెలుసునే, శ్రమల గుండా నీ ప్రయాణంలో దేవుడు నిన్ను సంపూర్ణునిగా చేస్తాడు. శ్రమల యొక్క ప్రయాణంలో దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. శ్రమల యొక్క ప్రయాణంలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. శ్రమల యొక్క ప్రయాణంలో దేవుడు నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, నీకు శ్రమలు వద్దండి? చాలామంది శ్రమల గుండా నువ్వు పుట్టం వేయబడకపోతే నీవు విశ్వాసివ అని కూడా రుజువు చేయబడవు. అందుకనే 1 పేతురు పత్రిక 1:7 కూడా
నీ విశ్వాసము శ్రమల గుండా పుటం వేయబడితే తప్ప నువ్వు విశ్వాసివి అనటానికి సాక్ష్యము లేదు. గమనించారా? అంటే ఇప్పుడు శ్రమ నిన్ను పరిశుద్ధునిగా చేయటమే కాకుండా నిన్ను విశ్వాసిగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేయనా? 16 వరకు అది ముగింపు వరకు కంటిన్యూ చేయనా? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారముగా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. ఇప్పుడు చూడండి, దేని విషయంలో? సమస్త ప్రవర్తనలో. నీ ప్రవర్తన అంతా కూడా శ్రమలలో నుండి ఆయన నిన్ను సంపూర్ణునిగా చేసి పరిశుద్ధపరిచి నిన్ను నీతిమంతుడిగా చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇక్కడే 2వ అధ్యాయం 9వ వచనం కూడా చదవన్నానా? అయితే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి, ఇప్పుడు చూడండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అంటే ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన పిలుపులో ఏముంది? పరిశుద్ధత ఉంది, విశ్వాసం ఉంది. ఇప్పుడు నిన్ను పిలిచిన పిలుపులో ఆయన గుణాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, నువ్వు శ్రమలో ఉంటే నిన్ను పిలిచిన పిలుపుకు లోబడితే ఆయన గుణాలు నిన్ను చీకటిలో నుంచి బయటికి తీసుకొచ్చి నిన్ను వెలుగులోనికి నడిపించడమే కాకుండా ఆయన గుణాలు నీకు అనుగ్రహించబడతాయి. ప్రిన్సి, ఆయన గుణాలు నీకు అనుగ్రహించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ఆశ్చర్యం చెప్పండి. ఇప్పుడు శ్రమలో నువ్వు పోగొట్టుకుంది, నువ్వు నష్టపోయింది ఎంత? కానీ శ్రమలో దేవుని యొక్క సంకల్పం నీ పట్ల ఎన్ని కార్యాలు చేస్తుంది. చూసేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. శ్రమలలో విశ్వాసాన్ని కాపాడుకునే దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తుపట్టేవాళ్ళు లేరు. అనారోగ్యాల్లో దేవుడు నమ్మదగిన వాడని ఆయన పొందిన గాయముల మీద ఆధారపడేవాళ్ళు లేరు. చూసారా? నేను చెప్తున్నాను బిడ్డలారా, దేవుని యొక్క సంకల్పంలో మనము ఈ విధంగా గనుక లేఖనాలలో చెప్పబడిన ప్రకారంగా మనము నడిపించబడకపోతే రేపు ప్రభు యొక్క రాకడలో పరలోకంలో ఉండలేము అనే సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే 2వ అధ్యాయం 20వ వచనం కూడా చదువునానా? తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు తప్పిదమునకై నువ్వు దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడునప్పుడు, ఇప్పుడు మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఇప్పుడు మీరు దేనికి పిలువబడ్డారు? మీ పిలుపు వెనక దేవుని సంకల్పం ఏంటో తెలుసునా? ఇతరులకు మేలు చేసి శ్రమ పడడం అనేది దేవుని యొక్క పిలుపు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క సంకల్పంలో ఉన్న నువ్వు ఇతరులకు మేలు చేసి శ్రమ పడుతూ ఉంటావు. ఇప్పుడు ఇతరులకు మేలు చేసి శ్రమ పడుతున్నావంటే నువ్వు ధన్యురాలవు. ఎందుకో తెలిసినా ఆయన సంకల్పంలో నువ్వు పిలువబడిన దేవుని బిడ్డవని నువ్వు ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం చెప్పండి. ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని చెప్తాను చూడండి. ఇక్కడ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు చదువునానా? మీకు కలుగు ఆ కృపను గూర్చి. ఇప్పుడు చూడండి, ఆ కృపను గురించి. ఇప్పుడు ఆ కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే నువ్వు మరణాల మధ్యలో, నువ్వు శ్రమల మధ్యలో, నీ పాపం నిన్ను పట్టుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ కృప నిన్ను పిలిచింది. గమనించారా? పిలిచింది దేనికి? ఆయన మహిమకు నిన్ను పిలిచెను అని రాయబడింది. ఇప్పుడు ఆయన మహిమ అంటే ఏంటో తెలుసునా? ఇప్పుడు చదువునా, కంటిన్యూ చేయి. మీకు కలుగు ఆ కృపను గురించి. ఇప్పుడు మీకు కలిగినటువంటి ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు. ఇప్పుడు చూడండి,
ఆ కృపను గురించి మనకి ముందుగా ఉన్నటువంటి ప్రవక్తలు ప్రవచించారు. ఈ ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు. ఇప్పుడు చూడండి, ఈ ప్రవచించినటువంటి ప్రవక్తలు మళ్ళీ చదువునన్నమాట. మీకు కలుగు ఆ కృపను గూర్చి, మీకు కలిగిన ఆ కృపను గురించి ప్రవచించినటువంటి ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు. ఇప్పుడు చూడండి, ఈ రక్షణను గురించి పరీక్షించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ. ఇప్పుడు చూడండి, కృపలో ఏముందంట? రక్షణ ఉంది. కృపలో ఏముందో తెలిసిన? క్రీస్తు యొక్క ఆత్మ. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు క్రీస్తు యొక్క ఆత్మ కృపలో ఉంది అంటే, ఇప్పుడు కృప అంటే ఏంటో తెలిసిన? క్రీస్తు యొక్క ఆత్మ. చదువునా. క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు, క్రీస్తును గూర్చినటువంటి శ్రమలను గూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు. ఇప్పుడు చూడండి, ఆ శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి, తర్వాత కలగబోయే మహిమ అంటే ఏంటి? నీకు మరణము లేని పరలోక రాజ్యం ఒక మహిమ, పునరుద్ధానంలో నువ్వు లేపబడ్డం అనేది ఒక మహిమ, విశ్వాసము చేత జీవించడం అనేది ఒక మహిమ, పాపము లేని పరిశుద్ధమైన జీవితం అనేది ఒక మహిమ. గమనించారండి? శ్రమలలో నీ విశ్వాసాన్ని కాపాడుకొని బ్రతకడం అనేది ఒక మహిమ, నిబ్బరమైన బుద్ధి కలిగిన జీవితం చేసేది ఒక మహిమ. శ్రమలలో నువ్వు పుట్టం వేయబడినప్పుడు విశ్వాసాన్ని కాపాడుకొని బ్రతికేది ఒక మహిమ. శ్రమలలో ఎక్కడా కూడా గొణగకుండా సనగకుండా, ఇదిగో దేవుడు ఆయన నన్ను పిలిచాడు, నాకొక నిత్య రాజ్యం ఉంది అని నువ్వెప్పుడైతే నమ్ముతావో అప్పుడు దేవుడు అంటాడు, ఆయన నీ శ్రమలలో నిత్య మహిమకు నిన్ను పిలిచాడని దేవుడు చెప్తున్నాడు. బిడ్డలారా, నీ కలిగిన శ్రమలను బట్టి నువ్వెన్నడూ గొణగొద్దు. దాని వెనక కొద్ది కాలమే శ్రమ, దాని వెనక దేవుని పిలుపు ఉంది. నిత్య మహిమకు కారణమైనటువంటి పిలుపు నీకు రావాలంటే శ్రమలలో నువ్వు దేవుని మీద ఆధారపడాలి. శ్రమలలో నీ భవిష్యత్తు గురించిన సంకల్పమంతా ఆయన నిత్య మహిమకు కారణమైన క్రీస్తుల్లో నీ కొరకు ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారండి? ఇక్కడే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం కూడా చదువునానా? 4వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము. ఇప్పుడు గమనించారా? మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఇప్పుడు చూడండి, మీకు ఎందుకు సంతోషం కావాలి? ఆయన రాకడలో మీరంతా కూడా సిద్ధపడి ఎత్తబడే ఆశీర్వాదాన్ని మీరు పొందుతారు. ఎందుకో తెలిసిన? శ్రమల్లో నువ్వు పాపానికి పనికి రాకుండా నీ శరీరాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. గమనించారా? ఇప్పుడు నీకు శ్రమలు దేనికి వస్తున్నాయి చెప్పనా? నీ ఆరోగ్యాన్ని బట్టి. నీకు శ్రమలు దేనికి వస్తున్నాయి తెలిసిన? నీ బిల్డింగులు బట్టి, నీ టేకు తలుపులను బట్టి, నీ గ్రానైట్ రాళ్ళను బట్టి, నీ అందాన్ని బట్టి, నీ డబ్బును బట్టి, నీ సౌందర్యమును బట్టి, నీకు కలిగినటువంటి గర్వాన్ని బట్టి నీకు నష్టం కలుగుతుంది. కానీ నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచి శ్రమలలో కూడా ప్రభు నీకు నిత్య మహిమకు నిన్ను పిలిచాడని, నీకు నిత్య రాజ్యాన్ని ఆయన నీ కొరకు సిద్ధపరిచాడని నువ్వు నమ్మగలిగితే నువ్వెంత ధన్యుడివో, నువ్వు ఆనందించగలుగుతావు అని చెప్పాడు. ఇదే మాటని పేతురు కూడా 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే అంటాడు. పెద్దనైన నేను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. ఇప్పుడు చూడండి, క్రీస్తు శ్రమలను గూర్చినటువంటి సాక్షిని బయలుపరచబడబోవు ఏంటిదంట? మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఇప్పుడు గమనించారా? క్రీస్తు యొక్క శ్రమలను గూర్చిన సాక్షి. ఈ సాక్షికి శ్రమలో సాక్షిగా నిలబడినందుకు పౌలుకి ఏమిచ్చాడో తెలిసిన? బయలుపరచబడబోవు మహిమలో పాలి పంపులు ఇచ్చాడంట. ఈ రోజున నువ్వు అనారోగ్యాల మధ్యలో పిరికితనంగా భయపడితే నువ్వు మహిమలో పాలి పంపులు నీకు ఉండవు.
నీకు శ్రమ కలిగినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నాకేం చేశాడని గొణిగి సణిగావనుకో, నీకు మహిమలో పాలిపంపులు ఉండవు, పరిశుద్ధ జీవితంలో పాలిపంపులు ఉండవు, విశ్వాస జీవితంలో పాలిపంపులు ఉండవు, క్రీస్తు యొక్క ఆత్మలో పాలిపంపులు ఉండవు. గమనించారా? ఎన్ని విషయాలండి. రక్షణలో పాలిపంపులు ఉండవు. భ్రమపడొద్దు, జాగ్రత్త. ఈరోజు రాత్రి లేఖనాలు వింటున్న దేవుని పిల్లలారా, దయచేసి మీ హృదయాలను సిద్ధపరచుకోండి. మీ భవిష్యత్తును గురించినటువంటి సంకల్పం చేత నువ్వు పిలవబడ్డావనే సంగతి గుర్తుపెట్టుకో. ఆయనే నిన్ను వెతికి మొదట నిన్ను పిలిచి, ఆయనే నిన్ను రక్షించుకొని, ఆయనే శ్రమల్లో నీకు తోడయుండి కొద్ది కాలం మాత్రమే శ్రమలు అనుభవించిన తర్వాత నిత్య మహిమకు నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. 11వ వచనం చదువునాను, 5వ అధ్యాయం 11వ వచనం. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ప్రభావము ఆయనకు కలుగునుగాక. ప్రభావం అంటే ఏంటో తెలిసిన? ఇట్ ఈజ్ ఏ పవర్, శక్తి. అంటే ఒక పాపిని పరిశుద్ధునిగా చేసి నీతిమంతునిగా చేసిన పవర్, శక్తి ఎప్పుడు దాకా కలుగుద్దంట దేవునికి? యుగ యుగములు. ఈ యుగంలోనే కాదు, యుగ యుగాలు, ప్రపంచములు మరి లయమైపోయినప్పటికీ నిత్య పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఆయనకు మహిమ వస్తుంది నిన్ను బట్టి. ఎందుకో తెలిసిన? నువ్వే స్థితిలో ఉన్న నిన్ను విడిపించి రక్షించి కాపాడాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు రాత్రి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈరోజు రాత్రి శ్రమలు కొద్ది కాలమే ధైర్యం తెచ్చుకో. శ్రమల తర్వాత క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి, ఆయన పరిపూర్ణతలోనికి ఆయన స్థిరపరిచి నిన్ను బలపరిచి, ఆయన నిత్య మహిమకు నిన్ను పిలిచి పరిశుద్ధునిగా నీతిమంతునిగా చేసి నీకు యుగయుగాలు నిన్ను బట్టి పరలోక మహిమను కలిగి ఉంటాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, దయచేసి మీరు ఒకవేళ శ్రమలో ఉన్నామని అనుకుంటే భయపడొద్దు. ఒకవేళ యోబు వలె మీరు అంతా పోగొట్టుకుంటే భయపడొద్దు. ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టుగా, ఆయన నిత్య మహిమకు పిలిచిన దేవుడు నీకు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా నీకు అనుగ్రహించి మరలా నిన్ను దీవిస్తాడు. అలాంటి కృప ప్రభు యొక్క ఆత్మ మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలనైనా. ఈరోజు రాత్రి నీ దయచేత నీ సంకల్పంలో నిత్య మహిమకు మమ్మల్ని పిలిచావని ఎంతో చక్కగా మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. ఈ 1 పేతురు పత్రిక అంతా ఆ 5వ అధ్యాయము 10వ వచనంలోనే సంపూర్ణత అంతా ఉందన్నట్టుగా ప్రభా ఎంతో తేటగా మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యం విన్న నీ బిడ్డలకు ధైర్యం కలుగ చేయండి. ఎక్కడ శ్రమ కలిగినప్పటికీ, ఎక్కడ బలహీనులైనప్పటికీ పరిశుద్ధుడా నా బిడ్డలకు ధైర్యమునివ్వండి. శ్రమ కొంచెం కాలమే, ఆ తర్వాత మహిమకును పిలిచే దేవుడు, ఆ తర్వాత నిత్య మహిమకును పిలిచే దేవుడు నాన్న. అయ్యా, నా పట్ల నిత్య మహిమ సంకల్పమును కలిగిన మహాదేవుడు నువ్వు ఉన్నావని, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకునే భాగ్యమును ఇచ్చి నన్ను, నా బిడ్డల్ని, సంఘాన్ని సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్నడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో జరిగించి విశ్వాసము ద్వారా జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందరికీ వందనాలు.